Subscribe to Vikram TV. విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ఆసక్తికర అంశాన్ని లేవనెత్తారు. కృష్ణ, గోదావరి, యమున, గంగా, కావేరి, సరస్వతి ఇలా అన్ని నదుల పేర్ల మీద తన ఆడబిడ్డలను పేర్లు పెట్టుకుంటామని, కానీ మూసీ నది పేరు మీద మాత్రం ఎవరు పేరు పెట్టుకోరని వెల్లడించారు. పవిత్రమైన ఇతర నదుల పేర్లు పిల్లలకు పెట్టుకున్నప్పుడు ఏ తండ్రి అయినా తన బిడ్డకు మూసీ అనే పేరు పెట్టగలడా అని ప్రశ్నించారు. ఆ మూసీ నది కంపు కొడుతుంది కాబట్టి ఎవరు ఆ పేరు పెట్టుకోరని రేవంత్ రెడ్డి వివరించారు. మూసి మురిగిపోయింది కాబట్టి, మూసి విషయంతో నిండిపోయింది కాబట్టి ఈ పేరును పెట్టుకోవడానికి తల్లిదండ్రులు ఇష్టపడరు అని తెలిపారు. అందుకే మూసీ నది మురిగిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గంగా, యమున, సరస్వతి నదుల మాదిరిగా మూసీ నదిని కూడా అద్భుతంగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులు తప్పకుండా తమ బిడ్డలకు మూసీ అనే పేరు పెట్టుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టును సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. ఈ క్రమంలో మూసీ నది పరివాహక ప్రాంతం బఫర్ జోన్ లో ఉన్న ఇళ్లను తొలగిస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదని, మూసీ మురికిని వదిలేస్తామని స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇక ఇవాళ మూసీ నది అంటే మురికి కుప్పం అనే పేరు స్థిరపడిపోయింది. ప్రజలు నిరాశలవుతున్నారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా? మల్లన్న సాగర్ పరిధిలో రైతులను కొట్టి తొక్కించి బలవంతంగా ఖాళీ చేయించారు. కేసీఆర్ కుటుంబం ఇప్పుడు పేదలను రెచ్చగొడుతుంది. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏనాడైనా పేద ప్రజల కోసం ఏమైనా చేశారా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. అనవసర విమర్శలు పక్కన పెట్టి మూసీ నిర్వాసితులను ఎలా ఆదుకుందామో అనే సలహా ఇవ్వండి అని విపక్షాలకు సూచించారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ.